యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో ఆడియన్స్కు దగ్గరై పక్కింటి కుర్రాడి ఇమేజ్ తెచ్చుకున్న చార్మింగ్ స్టార్ శర్వానంద్ కెరీర్ ఇప్పుడు ఆసక్తికర దశలో కొనసాగుతోంది. ప్రయోగాలకు భయపడకుండా కథల్ని ఎంచుకుంటూ కమర్షియల్ హంగులతో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యమిచ్చే సినిమాలు చేస్తూ శర్వా ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. మధ్యలో కొంత గ్యాప్ వచ్చినా సరైన కథ దొరికితే బలమైన కంబ్యాక్ ఇవ్వగల నటుడిగా ఆయనపై ఇండస్ట్రీలో మంచి నమ్మకం ఉంది. అదే నమ్మకాన్ని మరోసారి నిజం చేసిన సినిమా నారీ నారీ నడుమ మురారి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సంక్రాంతి సీజన్లో విడుదలైన నారీ నారీ నడుమ మురారి చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. అయితే సరైన సమయంలో థియేటర్లు దొరకకపోవడం, పెద్ద స్థాయిలో ప్రమోషన్లు జరగకపోవడం వల్ల బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదన్న అభిప్రాయాలు వినిపించాయి. అయినప్పటికీ సినిమా విడుదలైన తర్వాత మౌత్ టాక్ ద్వారానే ప్రేక్షకుల్లోకి వెళ్ళింది. చూసిన వాళ్ళు మెచ్చుకోవడంతో థియేటర్ల కొరతే ప్రధాన సమస్యగా మారిందన్న చర్చ కూడా జరిగింది. సాక్షి వైద్య, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని రామ్ అబ్బరాజు తెరకెక్కించగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ మూవీకి మంచి ఆదరణ దక్కింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. అయితే ఈ సక్సెస్ మీట్లో శర్వానంద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేయడమే కాకుండా ముహూర్తం షాట్కు క్లాప్ కొట్టిన నందమూరి బాలకృష్ణకు శర్వానంద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలే బాలయ్య బాబుతో మాట్లాడాను, నా పరువు నిలబెట్టావంటూ ఆయన నన్ను అభినందించారు. ఇక నుంచి నా ప్రతి సినిమాకు ఆయనే ముహూర్తం పెట్టాలని కోరుకుంటున్నాను అని శర్వానంద్ చెప్పడం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సీనియర్ హీరోల ఆశీస్సులు తన కెరీర్కు పెద్ద బలమని కూడా ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాదు ఈ సక్సెస్ మీట్లో శర్వానంద్ చేసిన మరో ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిర్మాత అనిల్ సుంకర్ పై తనకున్న గౌరవాన్ని చాటుకుంటూ, అనిల్ సుంకర మళ్ళీ వరుసగా పెద్ద సినిమాలు చేసే స్థాయికి చేరే వరకు నా తదుపరి చిత్రానికి నేను ₹1 కూడా పారితోషికం తీసుకోను. హీరో నిర్మాత కలిసి ఉంటే ఏమవుతుందో మేము చూపిస్తామని ప్రకటించాడు. రెమ్యునరేషన్ విషయంలో ఇంత బోల్డ్ నిర్ణయం తీసుకోవడం శర్వానంద్ ప్రొఫెషనల్ ఆలోచనలకు నిదర్శనంగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక మల్టీస్టారర్ ప్రాజెక్ట్ పై కూడా శర్వానంద్ ఇదే ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో చిన్న క్యామియో రోల్లో కనిపించిన శ్రీ విష్ణును ప్రత్యేకంగా ప్రశంసించిన శర్వా భవిష్యత్తులో అనిల్ సుంకర బ్యానర్లో శ్రీ విష్ణుతో కలిసి పూర్తి స్థాయి మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారని వెల్లడించారు. ఇద్దరం కలిసి వెండితెరపై సందడి చేస్తామని ధీమా వ్యక్తం చేయడంతో ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి. మొత్తానికి నారీ నారీ నడుమ మురారితో మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ మనసు గెలుచుకున్న శర్వానంద్ సక్సెస్ మీట్లో చేసిన ఈ కీలక వ్యాఖ్యలతో తన కెరీర్ దిశను మరోసారి స్పష్టంగా చూపించారు. ఇప్పుడు ఆయన నుంచి వచ్చే నెక్స్ట్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. శర్వానంద్ వచ్చే సంక్రాంతికి శ్రీను వైట్ల మూవీతో వస్తానని ప్రామిస్ చేశాడు. ఈ సినిమా కూడా సంక్రాంతికి ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని సక్సెస్ ఈవెంట్లో బల్లగుద్ది మరీ చెప్పాడు. దీంతో శర్వా కాన్ఫిడెన్స్కి అటు ఆడియన్స్తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఫిదా అవ్వడం విశేషం. మరి ఈ సంక్రాంతిలాగే శర్వా నెక్స్ట్ సంక్రాంతికి తన హిట్ని రిపీట్ చేస్తాడా లేదా అనేది చూడాలి.